హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన ఈరోజు ఈ వీడియోలో మన కళ్ళకు సంబంధించిన వ్యాధులు పోగొట్టుకోవడం కోసం ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. అలాగే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ ఫోన్లోకే ఫస్ట్ వస్తుంది కాబట్టి మీరే ఫస్ట్ చూడగలుగుతారు, మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కంటి సమస్యలకు ఎన్నో కారణాలు ఉంటాయి. కొంతమందికి కళ్ళలో నీళ్లు కారడము, కళ్ళు పొడిబారిపోవడము, కళ్ళు కొంచెం మసకబారినట్టు అనిపించడము, కళ్ళు చూపు కొంచెం దూరంని చూడలేకపోవడం, కొంతమంది దగ్గర చూడలేకపోతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలనేది ఈ వీడియో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుసు. కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన భాగాలు కాబట్టి కళ్ళను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటేనే మనకి జీవితం మొత్తం కళ్ళతో మనం మంచిగా చూడగలుగుతూ ఉంటాము. ఈ కళ్ళ సమస్యలు రావడానికి ఎక్కువ కారణము షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతము కళ్ళు కనబడకుండా ఉండడము, కళ్ళల్లో నీళ్లు కారడము, కళ్ళు మండడము, కళ్ళ చుట్టూ ఉబ్బడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది చిన్నపిల్లలకి ఏ విటమిన్ లోపం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన రెమెడీ చేయడం వల్ల మీరు కళ్ళు సూపర్గా కనపడతాయి. కానీ క్రమం తప్పకుండా వారంలో 2-3 సార్లు అయినా ఇది తాగడం వల్ల మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ రెమెడీ ఏంటనేది, తెల్ల మిరియాలు ఒక 2 స్పూన్లు, అలాగే పటిక ఉంటుంది కదా, చిన్న చిన్నవి కాకుండా పెద్ద పటిక అలాంటివి తీసుకోవాలి. అలాగే బాదం ఒక 15, అలాగే సోంపు. ఈ 4 అనండి మనం వాడేది. ఈ 4టిని మంచిగా మనం పొడి చేసుకోవాలి. మిక్సీలో అయినా పర్లేదు, లేదంటే రోట్లో వేసి పొడి చేయడం చాలా మంచిది. దీనికి ఇలా పొడి చేయడం వల్ల, మనం రోట్లో వేసి పొడి చేయడం వల్ల దీని ఔషధ గుణాలు బాగా పెరుగుతాయి. లేదు మేము చేయలేమనుకునే వాళ్ళు మిక్సీ జార్లో వేసి పొడి ఈ బాదాము, పట్టిక, తెల్ల మిరియాలు, అలాగే సోంపు కలిపి మొత్తం పొడి చేసి పక్కన పెట్టాం కదా, దీన్ని మనం ఎలా వాడాలి అని అంటే, ముఖ్యంగా పాలలోనే వాడాలి. ఇది మేము పాలు తాగలేము అనుకునే వాళ్ళు కొంచెం సోయా పాలు దొరుకుతాయి కదా, వాటిలలో వేసి అయినా తాగొచ్చు. అయితే ఎలా చేయాలి అని అంటే, మార్నింగ్ పూట మీరు పడిగడుపున తాగాలి. లేదు మేము రోజు తాగలేము అనుకునే వాళ్ళు మాత్రం వారంలో 2-3 సార్లు అయినా తాగాలి. కానీ క్రమం తప్పకుండా వారంలో 2-3 సార్లు తాగాలి. అలాగే ఈ పాలను వేడి చేయండి. వేడి చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళకైతే 2 స్పూన్లు, చిన్న పిల్లలకైతే 1 స్పూన్ చాలు. ఎందుకంటే మిరియాలలో ఘాటు ఉంటుంది కాబట్టి పిల్లలకు 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కలయబెట్టి మీరు వడిగడుపున తాగండి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ కంటి సమస్యలన్నీ పోతాయి, కళ్ళు బాగా కనపడతాయి. అది మీరే గ్రహించుతారు ఇది వాడిన తర్వాత. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, మీ కళ్ళు బాగా కనపడతాయి, ఏ ప్రాబ్లం లేకుండా పొడి వాడడం వల్ల మనకి ఈ కళ్ళ సమస్యలు ఒకటే కాదు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే చర్మం పొడిబారకుండా ఉంటుంది, ఫేస్ గ్లోగా తయారవుతుంది, హెయిర్కి కూడా దీన్ని వాడినట్టుగా ఉంటుంది కాబట్టి హెయిర్ కూడా గ్రోత్గా ఉంటుంది. ఈ మనం చెప్పే ఈ పొడి వల్ల మలబద్ధక సమస్యలు కూడా పోతాయి మనం ఈ రెమెడీ వల్ల. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనం చెప్పిన ఈ రెమెడీ వల్ల. కాబట్టి ఇది ట్రై చేసి చూడండి, మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, టోటల్గా మీరు మొత్తం హెల్తీగా తయారవుతుంది మీ బాడీ. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ బంధువులకైనా మీ ఫ్రెండ్స్కైనా కళ్ళ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళ ప్రాబ్లం పోయి వాళ్ళు కూడా హెల్తీగా అయ్యి మీకు థ్యాంక్స్ చెప్తారు, ఎంత మంచి విషయం చెప్పారు. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు నమస్తే.